సేమ్ అట్లే ఉంటుంది, రేట్లు పెరుగుతాయి. పబ్లిక్ ఏంటంటే ఇప్పుడు అమెరికా యుద్ధాలు జరుగుతున్నాయి. దానివల్ల ఇప్పుడు పెట్రోల్, డీజిల్, గ్యాస్ విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి. అదే విధంగా ఫుడ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ట్రావెల్స్ ప్రాబ్లం అవుతుంది అంతే. అంటే ఇప్పుడు ఎనర్జీ లాక్డౌన్ అని అంటున్నారు. ఎనర్జీ లాక్డౌన్ అంటే మనకి మెయిన్ గా సామాన్లు ఉండేవి, పెట్రోల్ ఉండదు, గ్యాస్ ఉండదు, ఏముండదు, వర్క్ ఫ్రమ్ హోమ్ లో చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇలాంటి అంటే అప్పుడంటే మనకి ఒక కరోనా వల్ల, ఒక వ్యాధి వల్ల లాక్డౌన్ పెట్టాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఇంత ప్రాబ్లం లేకుండానే ఇంత లాక్డౌన్ పెడుతున్నారు కదా, మరి దానికి ఏమంటారు? ఇది వేస్ట్, లాక్డౌన్ పెట్టి వేస్ట్ అండి. కానీ నిన్న చూసుకుంటే మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అయ్యింది ప్రతి పెట్రోల్ బంక్ నుంచి కూడా. వాళ్ళ అధికారులు కూడా చేసింది ఏంటి అంటే పెట్రోల్ సమతుల్యంగా ఉంది, మన దగ్గర అవైలబుల్ ఉంది అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ ఎందుకు పెడతారు ఇవన్నీ సమానంగా ఉన్నప్పుడు? మనకు వాళ్ళ బయట దేశ యుద్ధాల వల్ల మనకు పెట్రోల్, వాళ్ళు కూడా మనకు ఇండియాకు పెట్రోల్ పంపిస్తున్నారు, గ్యాస్ పంపిస్తున్నారు. వాళ్ళు కూడా ఏం పేరు అనేది, మోడీ కాదండి, ఇజ్రాయెల్ కూడా. వాళ్ళు అక్కడ నుంచి కూడా మనకు, ఇరాన్ అక్కడ నుంచి మనకు డీజిల్ కానీ పెట్రోల్ కానీ పంపిస్తారు. వాళ్ళు ఇండియాకి పంపిస్తారు. ఇండియా నుంచి వాళ్ళకు ఎటువంటి శత్రుత్వం లేదు, కానీ ట్రంప్ వల్ల వాళ్ళకి శత్రుత్వం లేదు. ఇక్కడ మనకు వస్తున్నాయి, కానీ ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే అన్ని బ్లాక్ చేస్తారు. బ్లాక్ వల్ల మనకు ప్రాబ్లం అవుతుంది తప్ప వేరేది ఏం లేదు. లాక్డౌన్ కూడా అవసరమే లేదు.